చాలా డెలికేటెడ్గా అనిపిస్తున్నాయి. సో ఇదేంటిది యాపిల్ బేర్ కదా? యాపిల్ బేర్ మీరు చూడొచ్చు అన్న, చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తుంది. చూద్దాం, చూడండి చాలా బాగుంటుందండి. చాలా స్వీట్గా ఉంది. స్వీట్గా ఉంటుందన్న. మొక్క చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా? చిన్నప్పటి నుంచి క్రాప్ వచ్చేస్తుంది అన్న. ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే టెర్రస్ మీద పెంచుకుంటున్నారు కాబట్టి, ఎక్కువ టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ప్రతిదీ చిన్నప్పటి నుంచి ఫ్లవరింగ్ వచ్చేలా, ఫ్రూట్ వచ్చేలా డిజైన్ చేయబడింది అన్న. మీకు చిన్నప్పటి నుంచి బాన్సైలో కూడా మా దగ్గర మొక్కలు దొరుకుతాయండి. మీరైతే స్పెషల్గా వీటికంటూ ఒక పిచికారీ లాగా మందులు వేయటం కానీ అట్లా ఏముండదన్న. అంత ఆర్గానిక్ టైప్లో మేము వీటిని పెంచుతాం. చిన్నప్పటి నుంచి ఇది వచ్చేమో వాటర్ యాపిల్ ఇది పప్పర్ పనాస అంటారు. పప్పర్ పనాస. మామూలుగా వీటి కాస్ట్ ఎంత ఉంటుందన్న? వీటి కాస్ట్ వచ్చి 500 to 600 ఉంటుందన్న. 500 to 600 పెద్ద మొక్కలు కాబట్టి. ఇది ఆల్రెడీ క్రాఫ్ట్ రెడీ అయిపోయినాయి అన్న. క్రాఫ్ట్ రెడీ అయినాయి. ఇంకో ఆల్రెడీ ఉసిరి, చిన్న ఉసిరి అన్నది మీకు ఆల్రెడీ కాయలు కూడా చూడొచ్చు దీన్ని ఉన్నాయి. ఉసిరి ఇది? అవునండి. మామూలుగా ఇది పండటం ఏమన్నా ఉంటుంది? పండటం బాగానే ఉంటుంది. చాలా పుల్లగా ఉన్నాయి. ఎంత వీటి కాస్ట్ ఎంత పడుతుంది? 500 ఉంటుందండి. ఓకే, 500. రోజుకి ఎన్ని సేల్ అవుతాయి ఇవి? అంటే ఇది రెగ్యులర్గా కాదన్న, ఇంటి దగ్గర టెర్రస్ మీద గార్డెన్. సో మామూలుగా ఇప్పుడు జామలో అయితే చాలా వెరైటీస్ వచ్చాయి కదా? అవునండి. తైవాన్ జామ్ అని, తైవాన్ వైట్, రెడ్, పింక్. సో ఇదేంటి మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న? మా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయన్న. ఎక్కువ తైవాన్లో పింక్, వైట్ అడుగుతున్నారు. ఇదేమో పింక్, ఇదేమో వైట్ అన్న. పింక్, వైటా? అవునండి. ఓకే. మామూలుగా చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో కూడా ఉంటాయన్న. చిన్న సైజులో కూడా ఉంటాయా? చిన్న సైజులో ఇంకో చిన్న సైజు ఉంటుందండి. ఇవి చిన్న సైజు మొక్కలు మీకు చిన్నప్పటి నుంచే క్రాప్ రావడం చూడొచ్చు. పోతింగ్ అన్న. ఓకే. ఇది ఒకవేళ తీసుకెళ్తే వస్తాయంటారా ఫ్రూట్? గ్యారంటీ అన్న. దాంట్లో డౌట్ లేదు. మీకు మామిడి చెట్టు ఉంది, ఇది చిన్నప్పటి నుంచి చిన్న మొక్కలే వచ్చేస్తున్నాయి క్రాప్. అవును. ఇక్కడ చూస్తే ఇక్కడ సో ఇటు పక్కన చూసుకుంటే కూడా చాలా చిన్న మొక్కకే పూత పడేసింది ఆల్రెడీ. ఇంకా మే నెలలో కాయలు పడతాయి కావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు పిందులు వస్తాయండి. సత్యబాబు గారు, అయితే మరి ఇక్కడ దానిమ్మకాయల చెట్లు, ఇప్పుడు స్వీట్ ప్లాంట్స్ ఉంటాయి కదా? అవును. సో ఫ్రూట్ ప్లాంట్స్, సో వీటి మామూలుగా టెర్రస్ గార్డెన్లో పెట్టినప్పుడు చాలామందికి అంటే కింద ప్లేస్ సరిపోక సో కుండీ చిన్నదైపోవడం, మొక్క పెద్దదైపోవడం జరుగుతుంది. అలాంటిలో కూడా మొక్క చనిపోవడం జరుగుతుంది కదా? సో ఇవి ఎలాంటివి అంటారు? ఇప్పుడు అంతా చిన్న మొక్క క్రాప్ వచ్చేలా డిజైన్ చేయబడింది అన్న. ఇది ఓన్లీ దానిమ్మ. మీరు ఒకసారి చూపి. ఆల్రెడీ పూత వచ్చేస్తుంది అన్న. ఓకే. ఇది పెద్ద మొక్క అవ్వదు. అందుకని పాట్లో మనకి టెర్రస్ మీద పెంచుకుంటాకి పాట్స్లో రావడానికి ఇవి పెట్టుకుంటారు. చేల్లో పెట్టుకునే వెరైటీస్ వేరు, మనకి ఇంటి టెర్రస్ మీద పెట్టుకునే వెరైటీస్ వేరన్న. ఇది ఆల్రెడీ ఇది మీకు ఫ్లవరింగ్ వచ్చేసింది. ఓకే. అయితే ఇప్పుడు దీనికి ఫ్లవరింగ్ వచ్చింది. ఒకవేళ మనం తీసుకెళ్ళి పెడితే ఫ్రూట్స్ వస్తాయన్న. వెంటనే స్టార్ట్ అయిపోద్ది. క్రాప్ అయితే వెంటనే స్టార్ట్ అయిపోద్ది. మీకు అంజీరా చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి. అవును, ఇది అంజీరా. మీరు అంజీరా కూడా చూడొచ్చు, చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా? అవునన్న. ఇంకా అంజీరా అప్పుడే దీనికి కాయలు ఉన్నాయి. వాటర్ బేర్ ఉంది, రేగు ఉంది. మీరు హైదరాబాద్లో ఆల్ స్పైసీ అంటారు. మొత్తం ఆల్ స్పైసీ మొక్క అనేది. ఇదేమో బిర్యానీ ఆకు. స్మెల్ ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. ఇంకొని చూడండి, ఆల్ స్పైస్ బిర్యానీ స్మెల్ వచ్చేసింది ఒకేసారిగా. ఇది బిర్యానీ ఆక అన్న. సో ఇప్పుడు ఇవి కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా మొత్తం అన్ని? ఓకే. అది మనకి క్రోటన్స్ అన్న, బయట మొక్కల్లో పెట్టుకోవడానికి డెకరేషన్. ఒక్కొక్క డెకరేషన్కి అన్న. ఇది వచ్చేసి గులాబీ వెరైటీస్ కదా? సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర? గులాబీ మాక్సిమం మా దగ్గర 6-7 వెరైటీస్ ఉన్నాయండి. 6-7 వెరైటీస్ కలర్స్ అన్న. ఓకే. జనరల్గా అన్ని కుండీలో కుండీలోనే పెడతారన్న. రెడ్, పింక్, వైట్, ఎల్లో. ఓకే. బటన్ రోజెస్ అంటారు. చాలా వెరైటీస్ ఉంటాయన్న. బెంగళూరు టు పూణే, బెంగళూరు వస్తాయన్న, పూణే వస్తాయన్న. ఓకే. మొత్తం బెంగళూరు నుంచి అక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతుందన్న. సో మీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడైతే మా దగ్గర అయితే ఏమి ఉండదన్న. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మేమైతే ఏం చెయ్యం. అన్ని బయట నుంచే తెస్తాం. అన్ని బయట నుంచే తీసుకొస్తారు. మామూలుగా వీటిని అంటు కట్టడం లాంటిది వీటికి ఉంటుంది కదా? గులాబీ ఉంటుందన్న. అంటు అక్కడే కడతారన్న, వాళ్ళే కడతారు. ఓకే. అంటు కట్టడంలో ఎక్స్పర్ట్స్ ఉంటారన్న అక్కడ, వాళ్ళు కడతారు. అది మనకు ఐడియా లేదు, మేమైతే కట్టమన్న. ఓకే. ఆల్రెడీ ఇది పెంచడం కట్టడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇది ఆ వాతావరణానికి బాగా, మహారాష్ట్ర వాతావరణానికి కూల్ వెరైటీకి అక్కడ బాగా వస్తుంది ఇది. ఓకే. అందుకని అక్కడ అంటు కడతారండి. ఓకే. మామూలుగా ఇక్కడైతే మనకి కొన్ని వెరైటీస్ చూపిస్తారన్న ఒకసారి. ఇది కాశ్మీర్లో వైట్ అన్న. కాశ్మీర్లో వైట్ ఇది. ఓకే. ఇదేమో మామూలు రెడ్. ఓకే. ఇదేమో పింక్ అన్న. ఓకే. ఇది కూడా అదే అనుకుంటు కదా? అది కూడా పింకే, ఫ్లవరింగ్ అయితే అయిపోయింది. ఇది కొంచెం మిక్సింగ్ అన్న, 2 కలర్స్ వస్తాయి. ఎల్లోలో దాంట్లో మిక్సింగ్ కలర్స్ వస్తుంది. ఓకే. మామూలుగా వీటి ప్రైస్ ఎంత పడుతుంది అన్న? ఓన్లీ దీని ప్రైస్ వచ్చి 50 నుంచి 60 రూపీస్ వరకు ఉంటుందండి. ఓకే. 50-60 నుంచి ఉంటుందండి. ఓకే.
మామూలుగా ఇవి ఇట్లా కవర్స్లో ఇలానే పెట్టి ఉంచుతారు కదా. అవునండి. సో అంటే ఎన్ని రోజులకి వాటర్ ఇస్తుంటారన్న? డైలీ వాటర్ ఇస్తాం. డైలీ ఇస్తారు? ఎండాక సమ్మర్ అయితే ఉదయం ఇస్తాం, సాయంత్రం ఇస్తాం అన్న. మిగతా రోజుల్లో అయితే డైలీ 1 టైం ఇస్తాం. ఓకే. ఇదేంటి ఈ ప్లాంట్ ఏంటి? ఇది కూడా పింక్ అన్న, బేబీ పింక్ అంటారు దీన్ని. ఓకే. వైట్ బేబీ పింక్ మిక్సింగ్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు వెహికల్స్ మీద బయటకు కూడా పంపిస్తుంటారన్న? అన్న ఆర్డర్ వస్తే బల్క్లో ఎక్కువ ఆర్డర్ వస్తే పంపిస్తాం అన్న. ఓకే. ఆ హోల్సేల్ వాళ్ళు కూడా మా దగ్గర తెచ్చి పట్టుకెళ్ళి ఇంటింటికి ఎక్సెల్ బైక్ల మీద కూడా సేల్ చేసుకుంటారు. ఓకే. ఎక్సెల్ బైక్స్ మీద కూడా సేల్ చేస్తుంటారు అనమాట. సో ఇంకా వచ్చేసి ఇదంతా గులాబీయే కదా? గులాబీ అన్న, ఇది మొత్తం గులాబీ. వెరైటీస్ ఇవన్నీ ఉన్నట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇదేంటిదన్న? మామూలుగా గులాబీ కాదనుకుంటే. గులాబీ కాదు, ఇంకో వెరైటీస్. సో ఇంకో వెరైటీ, క్రాటన్ వెరైటీ. ఓకే. ఇదంతా వచ్చేసి మందారం. ఓకే. మందారంలో కూడా టైప్స్ ఉంటాయి కదా? మందారంలో కూడా ముద్ద మందారం ఉంటుంది అన్న, మామూలు రేఖ మందారం ఉంటుంది. ఓకే. దీంట్లో పత్తి మందారం ఉంటుంది, బుట్ట మందారం. మందారంలో కూడా 5-6 రకాలు ఉన్నాయన్న. 5-6 వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో కూడా కలర్స్ ఉంటాయన్న. ఓకే అన్న, ఇవన్నీ చూసుకుంటే మామూలుగా ఇవన్నీ కెమికల్స్ లాగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ మరి మొక్కలకి ఇస్తే న్యాచురల్ గా ఉంటుంది? న్యాచురల్ రోజ్ మిక్స్. ఇదంతా రోజ్ మిక్స్ అంటారు. అది న్యాచురల్, దాంట్లో కెమికల్ అది ఉండదు. ఇది రోజ్ మిక్స్. రోజ్ మిక్స్. ఆ పక్కది ఎస్ఎం సాల్ట్. ఎస్ఎం ఏమో కలర్ బెబుల్స్ రాళ్ళు అన్నాయి. ఓకే. మనకి కిలో ప్యాకెట్లు ఇవి పెద్దవి కూడా దొరుకుతాయి. ఇది నీమ్ ఆయిల్, వేప నూనె అంటారు దీన్ని. ఓకే. నీమ్ ఆయిల్. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కెమికల్స్ అయితే మాత్రం కాదన్న, ఆర్గానిక్ అంతా. ఇదంతా ఆర్గానిక్, కెమికల్స్ అయితే కాదు. కెమికల్స్. సో ప్రజెంట్ మన దగ్గర అయితే ఇప్పుడు హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ చేసుకోవడానికి అయితే మొత్తం అన్ని రకాల అన్ని అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఇక మిగతా ఇవి నార్మల్ పాట్స్ కొంచెం తక్కువ రేట్లో ఉంటాయన్న. మనకి ఇవి 30 రూపీస్ 20 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే. మనకి ఇది అనుకో 25 రూపీస్. ఇలాగా ఆ రేట్లో తక్కువ రేట్లో ఉంటాయి. కోకోఫీట్ అది. ఇదేమో వర్నీ కంపోస్ట్. ఇది వర్నీ కంపోస్ట్, ఇది కోకోఫీట్. ఇది ఏంటంటే కోకోఫీట్ ప్రత్యేకంగా ఇండోర్ మొక్కలకి కోకోఫీట్ వాడతాం. అదే అవుట్డోర్ మొక్కలకి రెడ్ సాయిల్, కోకోఫీట్, వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి వాడతాం అన్న. ఎందుకంటే కోకోఫీట్ వాడటం వల్ల రూట్స్ అది బాగా ఫ్రీగా వెళ్ళి ఏరియా వస్తుంది, బాగుంటుంది. వర్నీ కంపోస్ట్ ఏమో మొక్క బలానికి, గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అని వర్నీ కంపోస్ట్. వర్నీ కంపోస్ట్ వచ్చేసి మొక్క గ్రోత్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అది కూడా ఆర్గానిక్ అన్న వర్నీ కంపోస్ట్. వానపాముల నుంచి తయారు చేయబడింది. కోకోఫీట్ అంటే మన కొబ్బరి చెట్ల నుంచి వచ్చి కొబ్బరికాయలు యొక్క డొక్క ఉంటుంది కదన్న, దాని నుంచి పీసు ఆ డొక్క నుంచి తయారు చేస్తారు అన్నది. అది మా మొక్కలకి రూట్స్ అది బాగా ఫ్రీగా వెళ్ళటానికి మంచి బాగుంటుంది. ఓకే. అయితే అన్న ఇప్పుడు హోమ్ గార్డెన్లో ఉంటుంది కదా, టెర్రస్ గార్డెన్లో ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేది వానపాములు కూడా చాలా వరకు ఉపయోగపడతాయి అంటారు. అవునండి. సో దీనివల్ల వచ్చేది అది వానపాముల నుంచి తయారు చేసింది వర్నీ కంపోస్ట్. వాటి నుంచి మన చేళ్ళు వచ్చి అర్థాలు అటువంటివన్నీ ఆవు పేడ ఇవన్నీ కలిపి తయారు వాటికి ఆహారంగా వేస్తే అవి విసర్జించిన విసర్జనే ఎరువు అన్న. ఓకే. ఇది మామూలుగా ఎండబెట్టి కొంచెం జల్లెడ బట్టి కొంచెం క్వాలిటీగా తెస్తాం. మేమైతే ఒరిజినల్ వర్నీ కంపోస్టే సేల్ చేస్తాం. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు మీరు ఇక్కడ 2 years అవుతుంది కదన్న వచ్చేసి, మామూలుగా ఇప్పుడు ఇది ఎంత పడుతుంది అన్న కాస్ట్? మాకు వచ్చి 60 రూపీస్ పడుతుంది అన్న. మేము ఒక 10 రూపీస్ వేసుకుని 70 రూపీస్కి సేల్ చేసుకుంటాం. ఓకే. అంటే చాలా చోట్ల ఓన్లీ కేవలం మొక్కల్ని ఎక్కువ అమ్ముతుంటారు కదా, మీ దగ్గర స్టార్టింగ్ నుంచి 2 years నుంచి మొక్కలు ఇది మొత్తం అన్నీ ఉంటాయి. సాయిల్ ఉంటుంది, కోకోఫిట్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది. మొత్తం మొక్కలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి. ఓకే. అంటే ఇప్పుడు మొక్కలు పెంచడానికి స్పెషల్గా ఏమైనా ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఉంటుందా అన్న? ఏమి ఉండదు అన్న, ఆటోమేటిక్గా అది ఫస్ట్ కొత్త వాళ్ళు ఏమో 2 మొక్కలు పట్టుకెళ్తారు, అలవాటు అయ్యాక ఇంకో 2 పట్టుకెళ్తారు, అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతారండి. ఓకే. దీనికి ట్రైనింగ్ గట్రా ఏం అవసరం లేదు. ఏమన్నా ఇబ్బందులు అటువంటివి ఏమన్నా తెలియకపోవడం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము కూడా చెప్పడం జరుగుతుంది అన్న. అయితే ఇంతకు ముందు వరకు మేము మామూలుగా ఏం చేస్తుండేవాళ్ళు? ఇంతకు ముందు అయితే ఊళ్ళో వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేసేవాళ్ళం. ఓకే. ఆ తర్వాత ఇటు సైడ్ రావాలి. ఈ ఫీల్డ్కి కొంచెం వ్యవసాయం ఇబ్బందికరంగా ఉండటం వల్ల, ఆదాయం సరిపోకపోవడం వల్ల ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. ఓకే. మామూలుగా ఇప్పుడు ఎలా ఉందండి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత? పర్వాలేదు అన్న, ఈ ఫీల్డ్లో అయితే ఇబ్బందులు ఏమీ లేవు, పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే. మామూలుగా ఇప్పుడు మీ కాంపిటీషన్గా నేను కూడా పక్కన పెట్టేయచ్చు అంటారా? ఇబ్బంది ఏమి ఉండదు అన్న, ఎవరు పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు. దీంట్లో మొక్కలు హైదరాబాద్లో 400 నర్సరీలు ఉన్నాయన్న. 400 మొక్కలకి ఇబ్బంది అన్నది లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎలాగైనా సేల్ చేసుకోవచ్చు. ఓకే. మన వెనకమాల ఒకవేళ ఎర్రమట్టి ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. మామూలుగా ఇది వచ్చేసి ఇది కూడా సేల్ చేస్తుంటారన్న? రెడ్ సాయిల్ కూడా సేల్ చేస్తాం. రెడ్ సాయిల్. ఓకే. దాని కాస్ట్ ఎంత పడుతుంది? ఒక బ్యాగ్ వచ్చి 80 రూపీస్ సేల్ చేస్తాం. అలాగే కాకుండా బల్క్లో కావాల్సిన వాళ్ళకి
1TC 200, 300, 400, 600 వరకు అవైలబుల్గా ఉంటుందన్న. లారీలతో కూడా పంపిస్తాం. లారీలతో కూడా వెళ్తుందన్న. ఓకే. జనరల్గా అయితే ఇక ఫైనల్గా ఇక మొక్కల్ని ప్రేమించే వాళ్ళకి, మొక్కల్ని అభిమానించే వాళ్ళకి ఏం చెప్తారన్న హోమ్ గార్డెన్స్కి? మొక్కలు బాగా పెంచడం వల్ల మనకి కావాల్సిన ఆక్సిజన్ కూడా మొక్కలు అందిస్తాయన్న. ఇప్పుడు ఇండోర్ మొక్కలు హెయిర్ ప్యూరిఫై కూడా చేస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మొక్కల గురించి తెలపోనా ఏదైనా మేము చెప్పడం జరుగుతుంది. ఓకే. సో చూశారు కదా, సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. సో మనీ ప్లాంట్స్ మీద. సో మీకు కావాలంటే అన్న ఒకసారి అడ్రస్ చెప్తారు. సో ఇక్కడికి వచ్చేయచ్చు అమీర్పేట దగ్గరలో. సో ఎక్కడన్నా ఒకసారి మన వ్యూవర్స్ కోసం అడ్రస్ మాది అమీర్పేట రిలయన్స్ స్మార్ట్ బజార్ సెకండ్ గేట్ దగ్గర ఉన్న. ఇది శ్రీనగర్ కాలనీ రోడ్డు, హైదరాబాద్. ఓకే. ఒకసారి మీ నెంబర్ కూడా చెప్తారా? మా నెంబర్ వచ్చి 8877999777 అన్న. దాంతోపాటు 897700800800 అన్న. ఓకే. మన వీడియో చూసి వచ్చే వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది, డిస్కౌంట్. సో అంతే కదన్నా, స్పెషల్ డిస్కౌంట్ ఉందని చెప్పారు కదా. సో ఒకవేళ వచ్చి మన సిగ్నేచర్ స్టూడియో పేరు చెప్తే ఖచ్చితంగా తప్పకుండా ఇస్తామన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.